హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మీకు సింపుల్గా 5 మినిట్స్లో ఇన్స్టెంట్గా అయిపోయే శనగపిండి బజ్జీ కూర అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దీంట్లో శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ అయితే యాడ్ చేసేయండి. దీంట్లో అయితే కొంచెం ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి, పిండి అనేది మరీ లూజ్ అవ్వకూడదు, అలానే మరీ టైట్గా కూడా రాకూడదండి. నేను ఈ విధంగా చూపించేటట్టు ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి. అప్పుడే కూర అనేది చాలా బాగా కుదురుతుంది మీకు. ఖచ్చితంగా ఈ పిండి కలిపే విధానంలోనే కర్రీ మొత్తం అయితే ఎలా వస్తుంది ఏంటి అయితే వస్తుంది మీకు. చూసారు కదా, ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయితే కలుపుకోవాలండి. కొంచెం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఇలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే 2 పచ్చిమిర్చి అయితే కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పచ్చిమిర్చిని అయితే ప్యాన్లోకి యాడ్ చేయండి. పచ్చిమిర్చి అనేది కొంచెం రోస్ట్ అయ్యే వరకు ప్యాన్లో అయితే కొంచెం మగ్గనివ్వండి. ఈ విధంగా అయితే చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసేస్తారు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఏ కూరగాయలు లేనప్పుడు ఇట్లాగా 5 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు అండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ విధంగా పచ్చిమిరపకాయలు కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత చూసారు కదా, కొంచెం రోస్ట్ అవ్వాలి బాగా. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ప్యాటర్న్ అనేది ఉంటుంది కదా, ఆ శనగపిండి అనేది ఈ పచ్చిమిరపకాయల మీద ఇలా అయితే ప్యాన్లో తీసేసుకోండి. ఈ విధంగా ఇలా ప్యాన్లో తీసుకున్న తర్వాత ముందైతే దీన్ని కలపాలండి. ఖచ్చితంగా ఒక టూ మినిట్స్ వరకు అయితే కొంచెం కదుపుతూ ఉండాలి, లేదంటే అతుక్కుపోయి కర్రీ బాగా రాదు, పొడి పొడిగా రాదు. అందుకే కొంచెం నాన్ స్టిక్ ప్యాన్లో అయితేనే కర్రీ అనేది బాగా వస్తుంది, తెల్ల వాటికైతే రాదు ఈ కర్రీ అయితే. ఈ విధంగా తీసుకొని కొంచెం అడుగంటకుండా కొంచెం కదిపిస్తూ ఇలా కొంచెం గరిటతో అయితే ఇలా అనుకుంటూ ఉండండి. ఒక 2 మినిట్స్ అండి, అంతే అండి. ఈ కర్రీ అనేది మనం అంటూ ఉండగానే పొడి పొడిగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పొడి పొడిగా వస్తుంది. దీనిలో అయితే చివరిలో కొంచెం కొత్తిమీర అయినా లేదా కరివేపాకు అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకొని తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, మీ కనుక ఈ కర్రీ నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా, ఇలా పొడి పొడిగా ఎలా వచ్చిందో. ఇదైతే వైట్ రైస్లో అయితే చాలా అయితే సూపర్ అయితే ఉంటుంది టేస్ట్ అనేది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, కన్ఫర్మ్ చెప్తున్నాను.